అంటే లైఫ్‌లో మనం ప్రతి రోజుకు కనీసం 100 కొత్త విషయాలు నేర్చుకోవాలి. మీరు ఫర్గెట్ అబౌట్ యువర్ ఏజ్. మీ ఏజ్ ఎంత అనేది మర్చిపోండి. మీరొక్కటే పెట్టుకోండి. రోజుకు కనీసం 100 విషయాలు నేర్చుకోవాలి. 100 న్యూ థింగ్స్ నేర్చుకోవాలి. మీరిలా నేర్చుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో డబ్బులు పడిపోతూ ఉంటాయి. దిస్ ఈస్ ద సీక్రెట్. ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు. అందుకే నేర్చుకోవడంలోనే సంపద దాగి ఉంది. లెర్నింగ్‌లోనే ఎర్నింగ్ దాగి ఉంది. ఓకేనా? యెస్. సో, మనకి జస్ట్ 6 వరకే ఉంటుంది సెషన్. ఈ 21 డేస్ క్లాసెస్‌లో ఏముండబోతుంది, ఏం నేర్చుకోబోతున్నారనేది మాత్రమే నేను చెప్తాను. సో, కాబట్టి మిగతా వాళ్ళు కూడా వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళు ఆన్ చేసుకోండి. మీకు గనక ఈ 21 డేస్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ అనిపిస్తే, ఎవరైతే ఫీజు కట్టకుండా ఇంకా ఉన్నారో, వాళ్ళు మీరు ఫీ పే చేసి రేపటి నుండి, రేపు మార్నింగ్ 5:00 నుండి క్లాసెస్ మనకు స్టార్ట్ అవుతాయి. రేపు ఎర్లీ మార్నింగ్ 5-6 ఎగ్జాక్ట్‌లీగా 6కి క్లోజ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా 5కి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఆఫ్టర్ 6 నాకు ఇంకొక క్లాస్ ఉంది. సో, అందుకనే 5-6 ఖచ్చితంగా టైం అనేది ఫాలో అవ్వాలి. 5-6 ఎందుకు సార్ అంటే ఎర్లీ మార్నింగ్ మీరిప్పుడు ఈ 5:00కి మీ యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ ఏది రాస్తే అది స్థిరంగా ఉండిపోతుంది. రెండవది ఇంత ఎర్లీ మార్నింగ్ మీరందరూ కూడా ఎంప్టీ స్టమక్‌తో ఉంటారు. ఎంప్టీ స్టమక్‌తో ఉన్నప్పుడు బ్రెయిన్ చురుకుగా పనిచేయడం మొదలుపెడుతుంది. అందుకనే 5-6 ఈ 2 సమయాలను నేను పిక్ చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, దీనితో పాటు మనకు శ్రీకృష్ణ యోగ నిద్ర కూడా ఉంటుంది. శ్రీకృష్ణ యోగ నిద్ర అంటే అవగాహనతో కూడిన నిద్రని మనం తీసుకోవడం. ఇది 10 డేస్ ఉంటుంది. రేపటి నుండి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ 2 డేస్ శ్రీకృష్ణ యోగ నిద్ర క్లాస్ అయిపోయింది. సో, ఇప్పుడు రేపటి నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి రేపటి నుంచి యాడ్ అవుతుంది. యెస్. ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి. తర్వాత అయినా మీరు అనలైజ్ చేసుకోండి ఈరోజు ఈవినింగ్ వరకైనా సరే. ఈ 21 డేస్ క్లాసెస్‌లో ఏముండబోతుందనేది నేను చెప్తాను రాసుకోండి. నా వాయిస్ క్లియర్‌గా ఉందండి అందరికి? క్లియర్‌గా ఉందా? వాయిస్ వినిపిస్తుందా నాది? చాట్ బాక్స్‌లో ఒకసారి టైప్ చేయండి. యెస్. ఒక్కరే టైప్ చేస్తున్నారు. ఇంకా. సో, రేపు 5:00 నుండి జరిగే సెషన్స్‌కి ఇంకా చాలా యాక్టివ్‌గా ఉండాలి. ఇంకా మిగతా వాళ్ళు. యెస్. యెస్ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫర్ యువర్ రెస్పాండ్. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీ మొహంలో చిరునవ్వు అనేది కనిపిస్తూ ఉండాలండి. ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టు ఉండకూడదు. చిరునవ్వు. ఒకసారి నవ్వండి ఒకసారి అందరూ. స్మైల్, స్మైల్. లార్డ్ శ్రీకృష్ణ ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు? దుర్యోధనుడు ఏమంటాడు? ఓరి పశుల కాపరి అన్నా కూడా ఏమంటాడు? కోపం చేస్తాడా? నవ్వుతాడు. ఒక చిరు స్మైల్ ఇస్తాడు. అవునా కదా? పాండవుల కోసం దూతగా వెళ్ళినప్పుడు, రాయబారం చేయడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు తిడతాడు. పూలదండేసి ఏమి ఆహ్వానించడు. ఓరి పశుల కాపరి అని తిడతాడు. ఆయన కూడా చిరు స్మైల్. నవ్వుతూనే డీల్ చేస్తాడు. సేమ్ మనం కూడా అని ఉండద్దు ఎప్పుడు కూడా గుమ్మున. నవ్వుతూనే డీల్ చేయాలి. ఎలా డీల్ చేయాలి? స్మైల్. మీ స్ట్రెస్ పోవాలంటే ఒక చిరు స్మైల్. నవ్వుతే మీకంటే అందంగా ఎవరు ఉండరండి. తెలుసా? మీరు చిరు స్మైల్ ఇస్తే మీకంటే అందంగా ఎవరు ఉండరు. అందుకే చిరు స్మైల్. ఓకేనా? యెస్. సో, ఇప్పుడు జస్ట్ ఇది ఒక డెమో క్లాస్. 21 డేస్ క్లాసెస్‌లో ఏముండబోతుంది? 21 రోజుల సబ్జెక్ట్ ఏంటి అనేదే నేను చెప్తాను. సో, ఈ 21 డేస్ సబ్జెక్ట్ మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ ఈ సబ్జెక్ట్ మీ ఫ్రెండ్స్‌కి గాని, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ రిలేటివ్స్‌కి కానీ ఇది అవసరం అనిపిస్తే ఈ పాయింట్స్ వాళ్ళతో షేర్ చేయండి. ఓకేనా? యెస్. సో, రాసుకోండి. డే 1 సబ్జెక్ట్ మనకేముండబోతుందంటే, డే 1 సబ్జెక్ట్ నోట్ చేసుకోండి. ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్. డే 1 సబ్జెక్ట్ రాసుకోండి. ఈ 21 డేస్ సీజన్‌కి నేను పెట్టిన పేరేంటంటే, విన్ యువర్ ఇన్నర్ బ్యాటిల్. మీ అంతరంగంలో జరిగేటువంటి యుద్ధాన్ని మీరు గెలవాలి. యుద్ధం అంటే రక్తపాతాలేం కాదు. యుద్ధం అంటే మీరు కోరుకునేది నోటితో కోరుకునేది ఒకటి ఉంటుంది. లోపల మీ యొక్క వైటల్ ఆర్గాన్స్ ఆలోచించేది ఇంకోలాగుంటుంది. ఓకేనా? ఒకతను అంటాడు, "సార్ నాకు లక్షల కోట్లు కావాలి, వేల కోట్లు కావాలి. నేను 10,00,000 దానం చేయాలి" అంటాడు. లోపల నేను చెప్తే ఎవరు ఇనరు సార్. నాకున్న బిజినెస్ ఐడియా. లక్షల కోట్లు, వేల కోట్లు కావాలంటే ఎలా వస్తుంది? ఏదో ఒక మనం వర్క్‌లో ఉండాలి. యాక్షన్ చేయాలి. యాక్షన్ నువ్వు ముందుకెళ్తే విశ్వం నీకు తోడవుతుంది కోరికను బట్టి, డిజైర్‌ని బట్టి. ఇది చెయ్యి అంటే నేను చేస్తే కాదు సార్. అంటే కోరిక ఒకలాగుంది, లోపల ఇంకొకలాగుంది. ఇవి రెండింటిని మనం మ్యాచ్ చేయడమే
ఈ 21 డేస్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని డే 1 వచ్చేసి ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫైండింగ్ పర్పస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ పర్పస్ ఏంటో తెలుసుకుంటారు. రాసుకోండి. డే 1 క్లాస్ మనకి ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్, ఫైండింగ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. డే 1 మొదటి రోజు సబ్జెక్ట్ ఇది ఉంటుంది. డే 2 నాకు తెలిసి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సీజన్లో చెప్పిన సబ్జెక్టు ఇంకొక సీజన్లో చెప్పని ఒకే ఒక్క మెంటర్ నేనేమో. చాలా మంది ఒకే సబ్జెక్ట్ను పట్టుకొని రుద్దుతా ఉంటారు. నేను అలా కాదు. ఒక సీజన్లో చెప్పింది ఇంకొక సీజన్లో చెప్పాను. అందుకనే ప్రతి సీజన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా? డే 1 సబ్జెక్ట్ ఇది, ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ బిలీఫ్, ఫైండింగ్ పర్పస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డే 2 సెకండ్ డే రోజు మనం తెలుసుకునేది ఏంటంటే ట్రైన్ యువర్ మైండ్ టు అట్రాక్ట్ అన్లిమిటెడ్ వెల్త్. రాసుకోండి. ట్రైన్ యువర్ మైండ్ టు అట్రాక్ట్ అన్లిమిటెడ్ వెల్త్. అంటే మీ మైండ్కి అనంత సంపదని ఎలా సంపాదించుకోవాలో, ఎలా అట్రాక్ట్ చేయాలనేది, మీ మైండ్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది డే 2 ఉంటుంది. ఓకేనా? అన్లిమిటెడ్ వెల్త్. కొంతమంది ఒక నెంబరింగ్ పెట్టుకుంటారండి. 10 ఏళ్ల క్రితం 10 లక్షలు అంటే ఈ రోజు ఉన్న 100 కోట్లతో సమానం. అవునా కదా? ఓ 10-20 ఏళ్ల క్రితం. ఇప్పుడు 100 కోట్లు అనేది చాలా ఈజీ అయిపోయింది అందరికి. మాట్లాడుకోవడానికి కూడా సులభంగా అయిపోతుంది. 100 కోట్లు అంటే కోకాపేటలో ఒక ఎకరం అమ్మితే అయిపోతుంది. అంటే మనీ నెంబరింగ్ అని మీరు పెట్టుకున్నప్పుడు కాలం పెరుగుతున్న కొద్దీ ఆ మనీ వాల్యూ తగ్గుతుంది. అంతేనండి. 100 కోట్లు అంటే ఒకప్పుడు గొప్ప. ఇప్పుడు గొప్పగా ఉందా? సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? హైదరాబాద్లో 100 crores అనేది మినిమం కోటీశ్వర్లలో క్వాలిఫికేషన్ లాగా మారిపోయింది. సో అందుకనే అన్లిమిటెడ్ వెల్త్ని మనం మైండ్ అట్రాక్ట్ చేయడానికి ఎలా ట్రైన్ చేయాలి అనేది డే 2 ఉంటుంది. డే 3 సబ్జెక్ట్ ఫాస్టర్ దెన్ అఫర్మేషన్స్ టెక్నిక్స్ ఉంటాయి. డే 3 ఫాస్టర్ దెన్ అఫర్మేషన్స్ టెక్నిక్స్ అంటే అఫర్మేషన్స్ కంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా ఈ అఫర్మేషన్స్ ఎలా రీచ్ అవ్వాలనే టెక్నిక్స్ చెప్తాను. డే 3 ఇది మూడవ రోజు ఉంటుంది సబ్జెక్ట్. నెక్స్ట్ డే 4 ఈ 21st సెంచరీలో, ఈ ఏఐ యుగంలో మనం సక్సెస్ అవ్వాలంటే కొత్తగా మీరేమి ఇన్నోవేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో డే 4 మనకేంటంటే స్టాప్ ఇన్నోవేటింగ్, స్టార్ట్ కాపీయింగ్. మీరు కొత్తగా స్టార్ట్ చేయడం మొదలు పెట్టడం కాదు, అది కాదు, మీరు కాపీ చేయడం మొదలు పెట్టండి, సక్సెస్ అవుతారు. అది ఎలా అనేది నేను చెప్తాను. ఈ 21st సెంచరీలో సక్సెస్ అవ్వాలంటే కాపీ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సక్సెస్ఫుల్ పీపుల్ని ఎవరైతే యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరు కొత్తగా ఇన్నోవేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకు డే 4 ఉంటుంది సబ్జెక్ట్. డే 5 ఐదవ రోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్టు ఫైట్ ద ఎనిమీ విత్ ఇన్ యూ. నీలో ఉన్నటువంటి నీ శత్రువు గురించే అతనితో మీరు ఎలా యుద్ధం చేయాలి. భగవాన్ శ్రీకృష్ణుడు అంటాడు కదా, యుద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. అంటే నీ లోపల ఉన్న నీ మనసును నువ్వు ఎలా ట్రైన్ చేస్తే అలా, అది ట్రైన్ చేయడం ఎలా మనం నేర్చుకుంటాం. అది డే 5 నేర్చుకుంటాం మనం. ఇక డే 6 ఆరవ రోజు సబ్జెక్ట్ ఏంటంటే 5 స్టెప్స్ మెథడ్స్ ఫర్ సెట్టింగ్ గోల్స్. ఇప్పుడు బ్రెయిన్ని ట్రైన్ చేయాలంటే గోల్స్ ఉండాలి. ఆ గోల్స్ని ఎలా సెట్ చేయాలి, దానికి ఒక 5 స్టెప్స్ చెప్తాను. 5 స్టెప్స్ మెథడ్స్ ఫర్ సెట్టింగ్ గోల్స్. ఇది డే 6. నెక్స్ట్ డే 7. డే 7లో 25 థింగ్స్ అబౌట్ లైఫ్. మీ జీవితం గురించి ఒక 25 విషయాలు నేర్చుకుంటారండి ఒకటే రోజులో. ఇది డే 7, 25 థింగ్స్ అబౌట్ లైఫ్. 25 డేస్లో, సారీ, డే 7లో 25 థింగ్స్ నేర్చుకుంటారు మీ లైఫ్ గురించి. నెక్స్ట్ డే 8. హౌ టు ఫైండ్ మెంటర్స్.
అసలు మెంటర్స్ని మీరు ఎలా ఫైండ్ చేయాలి, మీ గురువులని మీరు ఎలా ఫైండ్ చేయాలి? అరుణ్ సార్ నిజంగా మీకు రైట్ మెంటరేనా, లేదా ఇంకా మీకు రైట్ మెంటర్ ఇంకెవరైనా ఉన్నారా? వారిని మీరు ఎలా ఫైండ్ చేయాలి, వారు ఎలా కనెక్ట్ అవుతారు? లాస్ట్ ఇయర్ నేను ఈ టైంకి కేదార్నాథ్లో ఉన్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను 3:40 4 ఆ మధ్యలో అక్కడికి రావాలని ఒక పిలుపు వచ్చింది. మన మెంటర్స్, రైట్ మెంటర్స్ ఎవరైతే ఉంటారో, ఈ రైట్ మెంటర్స్ ఆస్ట్రల్ ట్రావెల్లో మాట్లాడతారు మనతో. నాకు ఒక టైం కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడైతే వెళ్ళానో, అక్కడ నేను కలిసిన నా మెంటర్స్‌తో, అక్కడ నేను కలిసిన గురువులతో నా జర్నీ చేస్తే, ఇఫ్ యూ ఆర్ బిలీవ్ ఆర్ నాట్, నా ఇన్‌కమ్ 1 టైమ్ కాదు, 2 టైమ్స్ కాదు, 3 టైమ్స్ పెరిగిందండి. నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత. నేనెప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలు సింగిల్‌గానే చేస్తాను. ఇంకెవ్వరిని తీసుకెళ్ళను. నా వైఫ్‌ని కూడా వెంటబెట్టుకొని తీసుకెళ్ళాను. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏదైతే నేను ఇక్కడ నుండి నేనొక డిజైర్‌తో వెళ్తానో, అది నేను తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అలానే ఉండాలి. ఇంకొకరితో వెళ్తే మాటల్లో మాటలు. ఏమైపోతుందో తెలుసా? ఎక్కువ మాట్లాడడం ద్వారా వారి యొక్క అజ్ఞానం మన బ్రెయిన్‌లోకి ఎక్కిపోతుంది. అవతలి వాళ్ళ యొక్క అజ్ఞానం. అందుకనే నేను ఆధ్యాత్మిక జర్నీ ఏది చేసినా సింగిల్‌గానే చేస్తాను. మౌనంగానే ఉంటాను ఆల్‌మోస్ట్. అలా మనకి రైట్ మెంటర్ కలుస్తాడు. ఇలా మెంటర్స్‌ని మనం ఎలా కలుసుకోవాలనేది, ఎలా మీరు ఫైండ్ చేయాలనేది డే 8 ఉంటుందండి. డే 9. డే 9 చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎవరైతే వందల వేల కోట్లు సంపాదిస్తున్నారో, ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా నేర్చుకున్న మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటో తెలుసా? కామన్ మ్యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఎలా నో చెప్పాలో తెలియకపోవడం. ఎవరికైతే నో చెప్పడం వస్తుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. యెస్ చెప్పడం కాదు, నో చెప్పడం రావాలి. సో, హౌ టు సే నో, డే 9. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు ఎదగాలనుకుంటే, మీ ఆర్థిక పరిస్థితిని మార్చాలనుకుంటే, పైసా ఖర్చు పెట్టాలంటే ధైర్యం రాకపోతే, హౌ టు సే నో, నో చెప్పడం ఎలా నేర్చుకుంటారు. ఇక డే 10, 10వ రోజు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ ప్రాక్టీస్ విత్ గ్రాబోవై కోడ్స్ అండ్ సమ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో, డే 10 రోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ ప్రాక్టీస్. అంటే అకస్మాత్తుగా అనుకోకుండా డబ్బు వచ్చేదానిని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ ప్రాక్టీస్ డే 10 ఉంటుంది. డే 11, డే 11 చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్. అదేంటంటే దైవంతో మీ యొక్క పేగు బంధం. ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్. కేవలం కడుపున పుట్టిన అమ్మకు, నాన్నకు మాత్రమే పేగు బంధం ఉంటుందా? వాళ్ళతో మాత్రమే ఉంటుందా? దైవంతో మనకున్నటువంటి పేగు బంధం ఏంటి? ఇది, ఈ సబ్జెక్ట్ మీరు డే 11 నేర్చుకుంటారు. డే 12, డే 12 చాలా మంది నాకింకా టైం రావాలండి, టైం రావాలని అంటారు. అంతేనా విజయలక్ష్మి గారు? నాకు టైం రావాలి. నేనేదైనా స్టార్ట్ చేయాలంటే టైం రావాలి అంటారు. అసలు నీ టైం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఎప్పుడు నీ టైం స్టార్ట్ అవుద్ది? అది మనం డే 12 నేర్చుకుంటాం. డే 12వ రోజు నేర్చుకుంటాం. వెన్ యువర్ టైమ్ స్టార్ట్స్. అసలు నీ టైం ఎప్పుడు మొదలవుతుంది? టైం రావాలి అంటారు కదా! మీ టైం ఎప్పుడు మొదలవుతుంది? డే 12 సబ్జెక్ట్ ఇది. డే 13 రోజు, 13వ రోజు మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే, ద క్వాంటమ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. క్వాంటమ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకుంటారు. డే 13 ద క్వాంటమ్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఓకేనా? యెస్. ఇక డే 14, శ్రీ విద్యాదేవి మేనిఫెస్టేషన్ మెథడ్స్. ఇది చాలా పవర్‌ఫుల్ అండి. శ్రీ విద్యాదేవి మేనిఫెస్టేషన్ మెథడ్స్. విద్యాదేవి మేనిఫెస్టేషన్స్‌ని, శ్రీ విద్యాదేవి అమ్మవారి ద్వారా మనం ఎలా మేనిఫెస్టేషన్స్ చేయాలనేది మీరు నేర్చుకుంటారు. ఇది చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్. డే 14థ్ రోజు ఉంటుంది. శ్రీ విద్యాదేవి మేనిఫెస్టేషన్ మెథడ్స్. ఇక డే 15వ రోజు మీరు నేర్చుకోబోయేదేంటంటే, 7 లాస్ ఆఫ్ సైలెన్స్ రిచ్.
మిమ్మల్ని సైలెంట్గా ధనవంతులను చేసి ఒక 7 నియమాల గురించి నేర్చుకుంటారు. 7 లాస్ ఆఫ్ సైలెంట్స్ రిచ్. 7 నియమాలు. డే 16 ఒక బిలియనీర్స్ ఎలా శ్వాసని తీసుకుంటారు. బ్రీత్ లైక్ బిలియనీర్స్. డే 16 సబ్జెక్ట్. బ్రీత్ లైక్ బిలియనీర్స్. బిలియనీర్స్ అవ్వాలని ఉందా ఇక్కడ ఉన్న వాళ్ళకి? అవ్వాలని ఉందా? బిలియనీర్స్ అంటే ఏంటి? 100 కోట్లు సంపాదన కలిగి ఉన్నవారు. సో బ్రీత్ లైక్ బిలియనీర్స్. డే 16. ఓకేనా? ఈ బాడీతో ఉన్నప్పుడు ఇవి నేర్చుకున్నా చాలండి. రాబోయే జన్మలు అలా పుట్టవచ్చు మేబీ, ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటే. ఓకేనా? అందుకనే నేర్చుకుందాం. నెక్స్ట్ డే 7, సారీ డే 17, 17వ రోజు బాడీ గురించి నేర్చుకుంటారు. డే 17 బాడీ, శరీరం. డే 18 మనస్సు. డే 19 శక్తి, ఎనర్జీ గురించి నేర్చుకుంటారు. డే 20 అసలు ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? డే 21 రోజు ఈ 20 డేస్లో మీరు నేర్చుకున్న క్లాసెస్కి సంబంధించిన ఫీడ్బ్యాక్. మీ క్లాసెస్కి సంబంధించిన ఫీడ్బ్యాక్. ఇలా 365 డేస్ నేను ఏం చెప్పాలో నా దగ్గర ఆల్రెడీ నేను రాసి పెట్టుకున్నాను. నా దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. సో మీ లైఫ్ని కూడా ఒక ప్లాన్డ్గా, ఒక డిజైన్డ్గా ఎవ్రీ ఇయర్ ఇలా మీ గ్రోత్ రేట్ ఇలా 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 ఏదో ఒక విషయంలో ఎదగాలి అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే, సో మనకి రేపటి నుండి మార్నింగ్ 5 to 6 o'clockకి 21 డేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ 21 డేస్ క్లాసెస్కి ఈ రోజు ఈవినింగ్ వరకు ఇంకా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. జస్ట్ మీరు 3,333 రూపీస్ పే చేసి ఈ 21 డేస్ క్లాసెస్ సబ్జెక్టు వినొచ్చు. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. ఇవి 21 రోజులు నేను చెప్పే సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ కనుక మీ జీవితానికి ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే వెంటనే మీ జర్నీ నాతో స్టార్ట్ చేయండి. ఈ సబ్జెక్ట్స్ మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ఖచ్చితంగా తీసుకొని వస్తాయి. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. మీకు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ సబ్జెక్టు ఎస్ నా ఫ్రెండ్కి అవసరం, లేదా నా సిస్టర్కి అవసరం, నా బ్రదర్కి అవసరం అని కనుక మీకు అనిపిస్తే వారితో షేర్ చేయండి. ఎందుకంటే భగవంతుడి యొక్క లాంగ్వేజ్ ఏంటండి? నిన్న క్లాస్లో నేర్చుకున్నారు కదా. నిన్న క్లాస్లో వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది రాలేదు. ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా మందికి బిగ్ ఛాలెంజ్. బట్ ఈ బిగ్ ఛాలెంజ్లో ఎవరైతే కంఫర్ట్ జోన్ దాటి వస్తారో వాళ్ళే నా దగ్గర నేర్చుకునేవాళ్ళు. కంఫర్ట్ జోన్ని దాటి రావాలి ఎప్పుడైనా. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవడం అంటే అసలు మామూలు ఛాలెంజ్ కాదు. తలుకు బెలుకురాళ్ళు తట్టెడేలా అని ఒక పద్యం ఉంటుంది కదా, అవి నాకు అవసరం లేదు. మార్నింగ్ 5 o'clock కల్లా రెడీగా ఉండే వాళ్ళే కావాలి. వాళ్ళతో నేను ఏదైనా చేయగలను. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలని ఇంప్లిమెంట్ చేయగలను. సో వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్. రేపటి నుండి జరిగే క్లాసెస్కి మీరు అందరూ వచ్చి ఈ 21 డేస్ క్లాసెస్ సబ్జెక్ట్ని మీరు వినండి. మీ జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పును మీరు తీసుకుంటారు. థ్యాంక్ యూ. రేపటి నుండి మనందరం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.